ఎలా అనిపించింది కన్నప్ప మూవీ? యావరేజ్ మూవీ. ఎందుకు అలా అనిపించింది అంటే చాలా హై ఫీల్ తోటి వస్తున్నారు ఆడియన్స్. నేను ఆ ట్రైలర్ కట్ చూసి బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. అంటే ట్రైలర్లో ఉన్న క్రిస్ప్ మూవీలో ఉంటుంది అనుకున్నాను. బట్ నేను చూస్తున్న 1 hour అయింది, 2 hours అయింది, స్టోరీ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అంటే అదేదో కాలముకుడు ఐ గెస్ హిస్ నేమ్ ఇస్. అసలు అతను ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. వస్తాడు 5 minutesలో చచ్చిపోతాడు. అసలు ఏమీ ఉండదు. అదైతే స్టోరీ అయితే లాస్ట్ ½ hour లో ఉంటుంది. యాక్టింగ్ సూపర్ చేశారు విష్ణు గారు అయితే ఆ లాస్ట్ ½ hour లో. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది అంటే ఆయన అసలు మూవీకి హైపే ప్రభాస్ గారి ఎంట్రీ. అసలు విష్ణు గారి ఎంట్రీకి కూడా అంత ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ప్రభాస్ గారి ఎంట్రీకి మొత్తం థియేటర్ దగ్గర వెళ్ళిపోయింది. ప్రభాస్ గారి ఎంట్రీ కోసమే వచ్చినట్టున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవుతారా ఈ మూవీని చూసి? ప్రభాస్ ఫ్యాన్స్ అందరు సాటిస్ఫైడ్. అంటే ప్రభాస్ కోసం ఈ మూవీకి వచ్చిన వాళ్ళందరూ మంచి ఉన్నారు. సగం మంది అసలు థియేటర్లో ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీకేమనిపించింది ఓవరాల్ గా మూవీ? బ్లాక్ బస్టర్ లేకపోతే నార్మల్ యావరేజ్? అక్షయ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు వీళ్ళంతా స్టార్ కాస్ట్ అందరూ అవును. ఎలా అనిపించింది? మోహన్ లాల్ గారు అందరిది 5 minutes ఉంటుంది. అక్షయ్ కుమార్ గారిది యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ బాగుంటుంది. అండ్ ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నట్టున్నారు కదా, అది ఆయనదైతే బాగుంది. ప్రభాస్ గారిది చాలా బాగుంది. 25 to half an hour ఉంటారు ప్రభాస్ గారు. విష్ణు గారిది అయితే లాస్ట్ ½ hour యాక్టింగ్ చేంజ్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ప్రీవియస్ గా వచ్చినటువంటి అంటే సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ అన్ని మ్యాచ్ చేశారు అని అంటున్నారు. ఎవరు? నార్మల్ గా ఉన్నటువంటి ఆడియన్స్. మీకు ఎలా అనిపించింది? ఓకే, విష్ణు గారు యాక్టింగ్ అయితే ½ hour లాస్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆవిడ అన్నెసరీగా పెట్టారనిపించింది నాకైతే. ఏదో 2 hours లాగించడానికి హీరోయిన్ రొమాన్స్ పెట్టారనిపించింది. అసలు అదంతా తీసేసి 1.5 hour మూవీ క్రిస్ప్ గా పెట్టుంటే సూపర్ హిట్ అయ్యేది. భక్త కన్నప్ప చూసారు మీరు? అంటే నేను చూడలేదు, నాకు ఆ స్టోరీ కూడా తెలీదు. నేను ఈ రోజే చూసా ఫస్ట్ టైం. సో అంటే నాకు ఆ లాస్ట్ ½ hour డివోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. బీజిఎం డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు ఆ లాస్ట్ ½ hour. అంతకు మించి ఏముండదు. సినిమా మొత్తం లాస్ట్ ½ hour అంతే. సో ఫైనల్ గా రేటింగ్ ఏమి ఇస్తారు? 2.5 out of 5. 2.5. హైలైట్స్ మొత్తం ప్రభాస్ గారేనా? హైలైట్ ప్రభాస్ గారు అండ్ లాస్ట్ ½ hour హైలైట్ ఫర్ ద మూవీ. యా. ఎలా అనిపించింది? ఏంటంటే ఓన్లీ ప్రభాస్ గారు ఆయన ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఈయనకి మన విష్ణు గారికి దేవుడి గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ కాసేపు మాత్రం ఏదో కొంచెం బాగుంది, కానీ మిగతా అంతా కూడా నాకేదో అంత అయితే ఈ మూవీని రియాలిటీగా చూపించారా లేకపోతే కొంచెం ఓవర్గా చేశారా? ఓవర్గా చూపించారు. దేవుడి సినిమా కింద అయితే అసలు చూపించలేదు సరిగ్గా. మ్యాక్సిమం అయితే ముందు అది లేదు. ఇలా ఫ్యామిలీని చూపించుకోనికి మాత్రం చూపించారు అంతే. ఇది ఫస్ట్ హాఫ్ కానీ బయట ఆల్రెడీ మంచి విష్ణు గారు చెప్పారు ఈ మూవీ తోపు అది ఇది అని. అంటే ఆయన చెప్పిన మాటలు ఏమండి నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే, నేను ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఏం చెప్తా, బాబు నేను చేసిన షార్ట్ ఫిల్మ్ ఇంకేంటి వెళ్ళిపోతుంది, వ్యూస్ వెళ్ళిపోతుంది, లక్షల్లో పోతుంది, కోట్లలో పోతుందంట. అది ఎవరో తెలుస్తుంది? మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? అక్షయ్ కుమార్ గారిదండి శివుడి కంటే చిరంజీవి గారిని మంజునాథలో చూశారు కదా, ఆయన చూసి ఈయన చూడండి. మేము చెప్పడం ఎందుకు, మీరే రివ్యూలు ఇచ్చుకుంటారు. చిరంజీవి గారికి ఈయనకి ఎంత మాత్రం అసలు ప్రభాస్ గారి కోసం ఎంత మాత్రం ఎక్కిస్తాను. మోహన్ బాబు గారి యాక్టింగ్ బాగుంది. ఆయన ఎప్పుడూ యాక్టింగ్ కింగ్ కదా, ఆయన తోపు. ఆయనదైతే ఆయన పిల్లలకి రాలేదు. ఇద్దరు పాపలు వచ్చారు, వాళ్ళ బాబు ముగ్గురు పాపలు వచ్చారు. విష్ణు గారు ముగ్గురు పాపలు, బాబు నలుగురు ఎంటర్ అయ్యారు ఇందులో. మాల కాదండి, ఇది దీక్ష అంటారండి. మేమేమనుకున్నాం, దీక్షలో ఉన్నాం కాబట్టి ఏమనుకున్నాం అంటే దేవుడి సినిమానే కదా చూడొచ్చు కదా అని ఒక ఆలోచనతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చెప్పిన, అనవసరంగా వచ్చానేమో అని బాధపడ్డా ఫస్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ హాఫ్లో చూసింది చాలాసేపు కళ్ళు మూసుకొని నా ఫోన్లో దేవుడి ఫోటోలు చూసుకుంటా కూర్చున్నా ఫస్ట్ హాఫ్. మధ్యలో ఒక యుద్ధ సన్నివేశాలు పెట్టారు. అవి కంపారిజన్ ఏం చాలా బాగుందండి. సేమ్ తీశారు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అద్భుతంగా తీశారు సినిమాని. డైరెక్టర్ గారు బాగా చేశారు. మణిశర్మ గారు బీజిఎం కూడా చాలా బాగుంది. నిజంగా విష్ణు గారిని చాలామంది ట్రోల్ చేశారు. విష్ణు గారు మాత్రం చాలా చాలా అద్భుతంగా నటించాడు. అలాగే మోహన్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్. సినిమా ½ an hour ఉంటారు, ½ an hourలో ఇంకేముండదు, హ్యాండ్సమే ఉంటుంది. అందరికీ ఉంటుంది. ప్రభాస్తో ఉంటుంది, మోహన్ బాబుతో ఉంటుంది, అలాగే హీరోయిన్తో ఉంటుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ సృష్టిస్తుంది సినిమా. బ్రహ్మాండమైన సినిమా అండి. ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. ఖచ్చితంగా మంచు విష్ణు అనుకున్నది రీచ్ అయ్యాడు.
మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం పర్వాలేదు, అందరూ కూడా కొద్దిగా కనపడమే. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఇక సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందండి. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఏం లేదు, యుద్ధ సన్నివేశాలు పెట్టడంలో కొంచెం డిసప్పాయింట్లా అనిపించింది మనకు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఓకే పెద్దోళ్ళు వస్తారు మాట్లాడు. బాగుందండి. ఎలా అనిపించింది మూవీ? బాగుంది. బాగుందా? యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ అంతా బాగుందా? బాగుందండి. అందరూ చూడొచ్చా సినిమా? చూడొచ్చండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరూ వచ్చి కలిసి చూడొచ్చు. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? బాగుందండి, బాగుంది. ప్రభాస్ గారు సూపర్ అండి. ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత సినిమా ఎలా అనిపించింది? ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత సినిమా ఎలా అనిపించింది? ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ప్రభాస్ ఎంట్రీ తర్వాత. బాగుంది. సినిమా బాగుంది. బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి నచ్చుతుంది అంటే నచ్చుతుందండి. ఈ జనరేషన్కి మనం చూడొచ్చు, అంటే చాలా పురాతనంగా తీయకుండా మనకు అర్థమయ్యేలాగా క్లియర్గా తీశారు ఈ జనరేషన్ వాళ్ళకి. చాలా వరకు ట్రోల్స్ వచ్చాయంటే ఇప్పుడు సినిమా చూసాక మీకు ఎలా అనిపించింది? ట్రోల్స్ చేసే వాళ్ళని అడగండి, మేమైతే ట్రోల్ చేయట్లేదు. బాగుంది, చూడొచ్చండి, సీరియస్గా బాగుంది. హైలైట్స్ ఏమన్నా మేడం? ప్రభాస్ ఎంట్రీ హైలైట్గా ఉంది, ఆయన డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. కంప్లీట్గా స్టోరీని మార్చేశారు ప్రభాస్ వచ్చి. ప్రభాస్ వచ్చి స్టోరీని మార్చాడని చెప్పవచ్చు. చాలా మంచి ఏది బాగా నచ్చింది సినిమాలో? సినిమాలో అంటే భక్తి బాగా ఉంది. విష్ణు గారి విష్ణు పాత్ర బాగా ఉంది. ప్రభాస్ గారు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయంటారా? డబ్బు గురించి కాదు, భక్తి గురించి అన్న రావాలి, ఖచ్చితంగా వస్తాయి. ఓవరాల్ గా సినిమా బాగుందండి. సినిమా చాలా బాగుందండి. సినిమా చాలా బాగుందండి. ప్రభాస్ కాంబినేషన్ ఇద్దరు బాగుంది. మా మోహన్ లాల్, శరత్ కుమార్ గారిది, మా మోహన్ బాబు గారిది చాలా బాగుంది. భక్తి పరంగా బాగా ఉందండి. భక్త రసం, ఎందుకంటే ఇప్పుడున్న నాలెడ్జ్కి ఈ సినిమాని చూస్తే కొంచెమన్నా భక్తి ఉంటుందో ఏమో అని ఆలోచన. అందు గురించే చాలా బాగా తీశారు. వాళ్ళకి థ్యాంక్స్. శివుడిగా ఎలా అనిపించింది అంటే శివుడిగా అక్షయ్ కుమార్, కాజల్ గారు కూడా చాలా వేశారు. పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ మా అల్లుడు గారు మహేష్ బాబు. చాలా బాగుంది. ప్రభాస్ గారు వచ్చినప్పుడు చాలా గూస్ బంప్స్, అసలు ఆ ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ప్రభాస్ గారు రావడమే ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మూవీని అని అనిపించింది. అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు కూడా చాలా బాగా సెట్ అయ్యారు. చాలా చిన్న క్యారెక్టరే బట్ అంటే నార్మల్ గా ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత సినిమా ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది అంటున్నారు. దట్ ఈస్ దేర్. ఎందుకంటే ప్రభాస్ గారు మనకు తెలుసు రెబల్ స్టార్, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ప్రభాస్ గారు వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ షాట్స్ క్రేజీ. అసలు విష్ణు గారు ఎంట్రీ, అందరి ఎంట్రీకి ఎవరు అరవలేదు, కానీ ప్రభాస్ గారు ఎంట్రీకి మాత్రం అందరూ ఫుల్, థియేటర్ అంతా నెక్స్ట్ లెవెల్. ఈ జనరేషన్ లో కనెక్ట్ అవుతుందంటారు అంటే భక్తి రస చిత్రం అని. అండ్ మ్యూజిక్ చెప్పాలి, ఈ జనరేషన్ కి తగ్గట్టు పెట్టారు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మరీ ఎప్పుడు ఉండేలాగా పెట్టలేదు, కొంచెం ఈడియమ్స్ పెట్టి పెట్టారు. మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ కోసం రావచ్చు అండ్ మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయ్యే ప్రతి చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. స్టార్ కాస్ట్ మోహన్ లాల్ గారు, ద్వాపర యుగం అవన్నీ చూపించారు. చాలా బాగుంది. మోహన్ లాల్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ లోని అంటే ఇంటర్వెల్ సీన్ లో మోహన్ లాల్ గారు వస్తారు. అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. విష్ణు గారి కోసం వచ్చారా, ప్రభాస్ గారి కోసం వచ్చారా? యాక్చువల్లీ కన్నప్ప స్టోరీ కోసం చేసాము. స్టోరీ కోసం చూసాం. అండ్ ఆల్సో విష్ణు గారు చాలా ఇప్పటివరకు మిస్టేక్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ కరెక్ట్ చేసుకున్నారు అనిపించింది ఈ మూవీ ద్వారా. ఆయన చాలా కరెక్షన్స్ చాలా బాగా తీశారు, నీట్ గా తీశారు మూవీ. ఆబ్వియస్లీ కరెక్ట్ అవుతారు. అంటే ఇది డివోషనల్ కాబట్టి మాస్ పీపుల్ కి ఎక్కేలాగా వీళ్ళు మ్యూజిక్ బాగా చేశారు. మ్యూజిక్ ప్రభాస్ గారి కోసం వచ్చేస్తారు. ఫైట్స్ కొంచెం ఎక్కువ లాగ్ అనిపించింది. ఫైట్స్ ఫస్ట్ హాఫ్ కన్నప్ప 5కి 3.5 ఇవ్వచ్చు. ఎవరిది? బాగా చేశారు. ఆయన ఎమోషన్, భక్తరసం చాలా బాగా చూపించారు. అది మరీ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తారు అట్లా. జనరల్లీ న్యూట్రల్ గా చెప్పాలంటే బాగుంది సినిమా, చూడొచ్చు, వన్ టైం వాచ్. సినిమా చాలా బాగుందన్న. పాతదానికి దీనికంటే పాత సినిమాలన్నీ కంప్లీట్ డివోషనల్ దీంట్లో ఉన్నాయి. ఈ మూవీ ఏంటంటే కొంచెం లవ్ స్టోరీ, ఇదంతా ఫైట్స్ ఇవన్నీ కల్పితమైనది ఎక్కువ పెట్టారన్నమాట. ఫిక్షనల్ స్టోరీ ఎక్కువ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫిక్షనల్ పార్టే కొంచెం బోరింగ్ అనిపించింది. ఫైట్స్ అయితే చాలా బోరింగ్ అనిపించినాయి. ప్రీ ఇంటర్వెల్ మోహన్ లాల్ గారి సీన్స్ కానీ
ఒకసారి ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మాత్రం మూవీ ఎక్సలెంట్, ఎమోషనల్ ఇది బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్కి. మంచు విష్ణు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి. ప్రభాస్తో ఫైట్ సీక్వెన్సెస్ ఎక్కువ లేవు, బట్ ఆ ఎమోషనల్ రియలైజేషన్ అనేది, తిన్నడు కన్నప్పకి ఎట్లా మారుతాడనే సీక్వెన్సెస్ ఉంటాయి, అది మాత్రం హైలైట్. అది ప్రభాస్ కాకపోతే ఇంకెవరున్నా కూడా అంత బాగుండేది కాదనిపించింది. సాంగ్స్ అంత బాగాలేదు. శివ శివశంకర్ సాంగ్ ఒకటి బాగుంది, మిగతా అంత కనెక్ట్ అవ్వలేదు. బీజిఎమ్స్ కూడా సెకండ్ హాఫ్ బాగుంది. అందరూ ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాగా చేశారు. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనిపించలే. ఒకటే ట్రాల్ అయింది కదా శివయ్య అనేది, అది పెట్టలేదు సినిమాలో, పెట్టలేదు, అది లేదు. లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది, బట్ ఓవరాల్ ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఎమోషనల్ కనెక్ట్తో మిగతా మర్చిపోతాం మన మూవీలో. ఆ మైనస్ పాయింట్స్ అన్నీ పోతాయి. ఒక రకంగా చెప్పాలంటే అంతే. అట్లనే మంచు విష్ణు యాక్టింగ్ ఏం తీసేయడానికి లేదు, చాలా బాగా యాక్ట్ చేశాడు. పాత మూవీస్తో పోల్చుకుంటే మంచు విష్ణు చాలా బాగా చేశాడు. కాకపోతే ప్రభాస్ క్యామియో లేకపోతే మాత్రం డల్ అయిపోయింది సినిమా. ఆ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో క్యారీ అయిన డల్నెస్ అనేది కంటిన్యూ అయ్యేదేమో అనిపించింది. ప్రభాస్ వచ్చి మాత్రం ఒక్కసారే సినిమాని చాలా సేవ్ చేశాడు. మోహన్ బాబు క్యారెక్టర్ ఎక్సలెంట్. లాస్ట్ క్లైమాక్స్లో కూడా మోహన్ బాబు రియలైజేషన్ అదంతా కూడా ఇంకా ఆయన వెర్సటైల్ యాక్టర్ కదా, ఎక్సలెంట్ చేశాడు. కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది ఆ డైలాగ్ డెలివరీ అంటే, డబ్బింగ్ కదా కొంచెం. బ్రహ్మానంద క్యారెక్టర్ పెద్దగా లేదు బ్రో, బ్రహ్మానంద క్యారెక్టర్ పెద్దగా లేదు. అది ఏదో ఉన్నంత వరకే ఉంది, అంటే మధ్యలో డిస్టర్బెన్స్ లాగా కూడా అనిపించలేదు. జనరల్గా కామెడీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసి అన్నెసరీగా అనిపిస్తాయి కదా, అట్లా కూడా ఏం లేదు. చాలా కరెక్ట్ ఉంటుంది. అవును, మెయిన్ ఫైట్స్ బోరింగ్ ఉన్నాయి. ఫైట్స్ అయితే దాంట్లో అంటే ఏదో టెక్నిక్గా ఏదో ఫైట్ చేసినట్టుగా ఏం అనిపించలేదు, రొటీన్ ఫైట్స్. మోరోవర్ ఆ ఫైట్స్ ఏం తీసేస్తే బాగున్నాయి అనిపించింది. లవ్ స్టోరీ కూడా కొంచెం బోరే కొట్టింది. క్లైమాక్స్ ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచే మూవీని సేవ్ చేసింది. ప్రభాస్ కాకుండా కొంచెం ఇంకెవరు చేసినా కూడా, ఇంకో టైర్ 2 యాక్టర్స్ ఎవరు చేసినా కూడా అంత బాగుండేదేమో అదేమో అనిపించింది. ఓవరాల్ 4. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అందులో ఒక చిన్న వేషం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. శివయ్య నాకు ఇచ్చిన వరప్రసాదం అనుకుంటున్నా. ఇలాంటి మూవీలో ఒక అవకాశం ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు అందరూ పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళల్లో మేము అలా ఒక చిన్న ప్రమిదలాగా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. హీరో గారి ఇంట్రడక్షన్లో ఉంటుంది గంగా క్యారెక్టర్, బేబీని మిస్ అవుతాను నేను, అందులో నేనే చేశాను. చాలా బాగుంది. మూవీ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి. రొమాన్స్ అంతా ఏం లేదు. మీరు వెళ్ళి మూవీకి వెళ్ళి చూసి చెప్పండి. రొమాన్స్ అంటే ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ టైమింగ్ మనకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుందండి. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. లేదండి బోర్ ఏం లేదండి, సినిమా చాలా బాగుంది. కన్నప్ప క్యారెక్టర్లో విష్ణు గారి క్యారెక్టర్ అయితే అదిరిందండి. యాప్ట్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము ఒక 2 నెలలు న్యూజిలాండ్లో ఉన్నాము, షూట్ చేసాం ఈ మూవీ కాబట్టి మాకు తెలుసు. ఆ చలి చాలా చలి, ఆ చలికి కూడా మేము అన్నీ తట్టుకొని షూటింగ్ చేశాము. అండ్ ఇలాంటి సినిమాలు చాలా రావాలని నేను కోరుకుంటున్నాను. విష్ణు గారు ఇంకా మోహన్ బాబు గారికి నేను కృతజ్ఞత. ఎందుకంటే నేను అది ఒక చిన్న రోల్ చేశాను, దాంట్లో దొర అనే ఒక చిన్న డైలాగ్ ఉంది నాది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత పెద్ద ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఒక చిన్న ప్రభాస్ లాంటి ఆర్టిస్టులు, విష్ణు గారి ఆర్టిస్టులు, అంత పెద్ద ఆర్టిస్టులతో నేను చేయడం, ఒక చిన్న బిట్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కృష్ణరాజు గారు కన్నప్ప చేశారు అండ్ మంచు విష్ణు గారు కన్నప్ప చేశారు. సో డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఈ కాలానికి తగ్గట్టు, ఆ టైంకి తగ్గట్టు, ఆ లొకేషన్స్ కానీ అవన్నీ కూడా ఏం చెప్పారు? అలా డిఫరెన్స్ లేదండి, ఏ సినిమాకి ఆ సినిమా సాటి. ఎందుకంటే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది, డిఫరెన్స్ చేయలేము మనం. విష్ణు గారిని మనం అతనితో పోల్చలేము, అతన్ని కృష్ణరాజుని మనం విష్ణుతో పోల్చలేమండి. సో ఎవరి టాలెంట్, ఎవరి ఇది పర్ఫార్మెన్స్ వాళ్ళది. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు? కన్నప్ప అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆయన మీద కూడా కొంచెం ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా తర్వాత తగ్గుతుంది అనుకోవచ్చు. ట్రోలింగ్ చేయొద్దండి దయచేసి, దట్స్ మై రిక్వెస్ట్. ఎందుకంటే విష్ణు గారిని నేను పర్సనల్గా నేను ఆయనతో 2 నెలలు పనిచేశాను కాబట్టి చెప్తున్నాను, ట్రోలింగ్ చేయొద్దు. అండ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్సన్ ఈజ్
అంటే మేము పర్సనల్గా చూసాం కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను. అండ్ ఆ మూవీ చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళని మమ్మల్ని ప్రతి ఒక్క టెక్నీషియన్స్ని కానీ మాకు ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరిని ఆయన చాలా 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 బాగా చూసుకున్నారు. అండ్ ట్రోలింగ్ చేయొద్దు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏం అడిగారు మీరు? సో సినిమాలో మీకు నచ్చిన సీన్స్ అంటే క్లైమాక్స్లో కళ్ళుదానం చేసేసి ఇవన్నీ కూడా ఎలా ఎస్టాబ్లిష్ అన్నీ బాగున్నాయి కదండి, మీరు చూసారు కదా మూవీ. దాంట్లో ఒక చిన్న బిట్ నేను చేశాను. సో ప్రభాస్, విష్ణు, సో ఇలాంటి పెద్ద పెద్ద లెజెండ్స్ వాళ్ళతో నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓన్లీ 1 minute క్యారెక్టర్ వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందన్న సినిమా, చాలా బాగుంది. సినిమాని అయితే అంచడానికి ఏం లేదు, సినిమా చాలా బాగుంది. మీరు రుద్ర గెటప్ లో ఉన్నారు. అవును, రుద్ర గెటప్ అంటే మేము ప్రభాస్కి వీరాభిమానులం అండి. సో మేము వైజాగ్ నుంచి వచ్చాం. మేము ఒక 5 వచ్చాం వైజాగ్ నుంచి. ప్రభాస్ గారి కోసమే ఇంత దూరం వచ్చాం. ఎలా ఉంది మరి ప్రభాస్ గారి ఎంట్రీ? ప్రభాస్ గారి ఎంట్రీ చాలా బాగుందండి. ప్రభాస్ గారు రుద్రాని ఏ విధంగా చూపించాలనుకున్నారో అలాగే చూపించారు. మోహన్ బాబు గారు చాలా బాగా చేశారండి. అంటే ప్రభాస్ గారు వచ్చినాకనే సినిమా అమాంతం అలా పెంచేశారు అని కూడా అంటున్నారు. ఏంటి ఎలా అనిపించింది? అది నిజమేనండి. అంటే ఈ సినిమా స్టోరీ 40 minutes పీక్స్లో ఉండడానికి కారణం రుద్ర తాలూకా కాన్వర్జేషన్ విత్ మోహన్ బాబు అండ్ మంచు విష్ణు. అంటే ఐ మీన్ తిన్నడు ముగ్గురికి ఎట్ ఏ టైం జరుగుతుంటది. హీరోయిన్ విష్ణుకి ఇక్కడ మోహన్ బాబు ఒకేసారి ముగ్గురికి సమాధానం చెప్తాడు. అదే సినిమాని డిస్క్రైబ్ చేసింది. సో సినిమా చాలా బాగుంది. ఫైట్ సీక్వెన్స్ విష్ణు మధ్య అండ్ ప్రభాస్ గారి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఏమి ఉండదండి. అది రుద్రతో పోరాటం అంటే అంత ఈజీ కాదండి, సామాన్య. చాలా బాగుందండి. రుద్రతో పోరాడిన తర్వాతే తిన్నడికి ఈ జ్ఞానోదయం కలుగుతుంది. మోహన్ లాల్ క్యారెక్టరైజేషన్ కొద్దిసేపు ఉంటుంది కానీ అది కూడా బెస్ట్ క్యారెక్టర్ అన్న. సినిమాలో ప్రభాస్ గారు డైరెక్ట్ చెప్పాలంటే ఆ పెద్దోళ్ళందరికంటే ప్రభాసే పెద్దోడు అన్న. శివయ్య అని అంటాడు కదా. శివయ్య అంటే అంతా శివలీల అంటాడు ప్రభాస్. ఆ శివలీల వల్లే ప్రభాస్ కూడా ఈ క్యారెక్టర్ చేశాడేమో. సో వాళ్ళ పెద్దనాన్న గారు ఫస్ట్ ఈయనతో అవును ఇప్పుడు విష్ణు గారితో తీయడం మరి దానికి ఫుల్ ఫ్లెడ్జ్ అంటే మచ్చ అయితే తీసుకురాలేదన్న. అంటే విష్ణు గారిని కొంతమంది తప్పు పట్టినట్టుగా అలా అయితే చేయలేదు. సినిమాకి మాత్రం ఆయన ఏం చెయ్యాలో ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతే ఇచ్చాడు. అది నాకు అంత సినిమా నాలెడ్జ్ లేదండి. అంటే సినిమాటోగ్రఫీ మీద మాకు అంత తెలీదు. కేవలం ప్రభాస్ గారి కోసం ఈ సినిమా కన్నప్ప కృష్ణరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని అన్నారు కాబట్టి నెక్స్ట్ మేము ట్రైలర్ అవి చూసి సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యాం. రీమేక్ అంటే కొన్ని పాత కన్నప్పలో చూడలేనివి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయన్న. కొన్ని అంటే శ్రీకాళహస్తి పూర్వోత్తరాల గురించి చెప్పడం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ప్రభాస్ పేపర్ నుంచి వచ్చిందా?